కోణాలు సమద్విఖండన, లేకపోతే కర్ణాలు రెండు సమద్విఖండన చేసుకుంటాయి. ఇలాంటి ఏనా వాటికి సంబంధించిన లోపల ప్రాపర్టీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆడవాళ్ళ బాధలు వినేవారికి సిల్లీగా అనిపించవచ్చు, కానీ భరించే వాళ్ళకి బాధగా ఉంటాయి. ఎవరైనా మగవాళ్ళు చూస్తుంటే వీడియో, ఆడవాళ్ళకే బాధలు ఉంటాయా మాకు ఉండవా అంటే మగవాళ్ళకు కూడా ఉంటాయి. మీ బాధలు వర్ణనాతీతం. ఆడవాళ్ళమన్నా నలుగురికి చెప్పుకుంటే తీరుతాయేమో కానీ మగవాళ్ళు చెప్పుకోలేరు. అట్లా అని ఇక వాళ్ళ బాధలు కూడా వాళ్ళకు ఉంటాయి. ఎవరి బాధ సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు ఉంటాయి. సరే, వీడియోలోకి వచ్చేస్తే ఒక సిస్టర్ ఏం పెట్టిరంటే, కంబైన్ ఫ్యామిలీ అక్క, నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని కామెంట్ చేశారు. వీలైతే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ చేసే వాళ్ళైతే, సపోర్ట్ చేయని వాళ్ళైతే మీ వర్క్ మీరు చేసుకొని మిగతా టైం చదువుకోండి. చెప్పడం ఈజీనే, నేను చెప్తున్నా కాబట్టి చెప్పడం ఈజీనే, కానీ ఆచరించే వారికి కొంచెం కష్టం అవుతుంది. కానీ తప్పదు. ఎందుకు అంటే కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొన్ని తప్పవు. అవి మీరే అధిగమించుకొని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకొని ముందుకెళ్ళాలి. ఉన్న టైంని మీరు చదువుతుంటే ఏమవుతుందంటే, మీ ప్రయత్నం మీరు గట్టిగా చేసిండ్రంటే, మీ పని మీరు చేసుకొని ఎవరి జోలికి పోకుండా మీ పని మీరు చేసుకొని కూర్చున్నారంటే చదువుకోవడానికి, ఇంకా 1-2 రోజులు సపోర్ట్ చేయకపోయినా సరే తర్వాత నుంచి వాళ్ళు వదిలేస్తారు అన్నట్టు. ఓకేలే, ఈమె పని ఈమె చేసుకుంటుంది, ఈమె చదువుకుంటుంది, మనం ఈమె జోలికి పోవద్దు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళకైతే. అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, మూర్ఖులు ఉంటారు. కానీ వాళ్ళని మనం మార్చలేము. మనకు జాబ్ కావాలి కాబట్టి మనమే మారాలి, మనమే ఓపికతో ఉండాలి, మనమే భరించాలి. మనకి అంటే ఎట్లా వీలు కుదిరితే అట్లా చదువుకోవాలి. చదవాలనే తపన గట్టిగా ఉంటే మాత్రం మనం ఏ విధంగానైనా చదువుకుంటాము. చదువుకోవాలి. ఎన్ని పరిస్థితులు, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చదవాలనే కసి నీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా చదవగలుగుతావు. చదవండి. మీరు ఏదో క్వశ్చన్ అడిగిర్రు కదా, ఏదో ఒకటి చెప్దాంలే అని నా ఉద్దేశం కాదు. నేను ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చెప్తాను, నిర్మోహమాటంగా చెప్తాను. అది ఇప్పుడు మిమ్మల్ని బాధించవచ్చు, కానీ కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తే మీకు అనిపిస్తుంది అదే కరెక్ట్ కదా అని. ఏమంటారు కదా, కోపంగా చెప్పేటోడు మన బాగు కోరి చెప్తారన్నట్టు. అందుకే సరే, నేను జాబ్ చేయలేకపోయినా చేస్తున్నా, చేయకపోయినా సరే నా వల్ల ఒకళ్ళిద్దరు మోటివేట్ అయినా సరే నాకు అది సంతోషమే. మీరు నా శ్రేయోభిలాషులని అనుకొని నేను కొంచెం గట్టిగా చెప్తాను. ఏదన్నా మీరు సమాధానం అడిగినప్పుడు గట్టిగా నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. నేను మీ శ్రేయోభిలాషిని, మీరు మా శ్రేయోభిలాషి. ఓకేనా? ఇంకొక సిస్టర్ ఏమో, అక్క మాకు ఎప్పుడు చుట్టాలు వస్తుంటారు, ఇబ్బంది అవుతుంది ప్రిపేర్ అవ్వడానికి అని కామెంట్ చేశారు. ఆ చుట్టాలు అవసరానికి వస్తున్నారా, లేదు అంటే ఎప్పుడు వాళ్ళే వస్తున్నారా, లేదంటే ఈసారి ఒకళ్ళు వచ్చి ఇంకొకసారి ఇంకొకరు వస్తున్నారా, అత్తగారి తరపున అమ్మగారి తరపున ఆ వచ్చే చుట్టాలు అనేది చాలా రకాలు ఉంటాయి. చుట్టాలు వస్తున్నారు అంటే దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే తప్పదు కదా, ఇట్లాంటివి కొన్ని తప్పవు. వాళ్ళు వచ్చేవాళ్ళు ఏం అంటే ఏదైనా టైంపాస్కో లేకపోతే అంటే ఉట్టిగా చూసిపోవటానికో వచ్చేటోళ్ళనైతే నిర్మోహమాటంగా చెప్పండి, నేను కొంచెం బిజీగా ఉన్నా ఇప్పుడు కుదరదు అని. లేదు, హాస్పిటల్కోనో లేకపోతే ఇంకేదైనా అర్జెంటు పని మీదనో వస్తే వచ్చిన వాళ్ళు అయితే ఎట్లాగో ఉండరు కదా, వాళ్ళకి ఆ పూటకి ఏదో చేసి పెట్టి పంపించే ప్రయత్నం అయితే చేయండి. ఈ తప్పవు, చిన్నవి తప్పవు. ఒక్కసారి మనం పెళ్ళి అనే ఊబిలోకి దిగినామంటే తర్వాత ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడగలిగితేనే మనం ఏంటో నిరూపించుకోగలుగుతాము. ఇవన్నీ చిన్నవి తప్పవు, ప్రతి ఒక్కరికి తప్పనివి ఇవన్నీ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా సరదాకో లేకపోతే ఉట్టిగానే వచ్చి 2-3 రోజులు ఉండి చూసిపోతానికని వస్తే మాత్రం నిర్మోహమాటంగా చెప్పండి, ఇప్పుడు కుదరదు, నేను కొంచెం ప్రిపేర్ అవుతున్నాను, ఈ టైం నాకు అవసరము అని చెప్పండి. ఎందుకంటే మన వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకోలేని వాళ్ళు అయితే వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే, అట్లాంటి వాళ్ళు మన ఇంటికి చెప్పి చూడండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి.
రావద్దని అయితే చెప్పలేం, కానీ సున్నితంగా వాళ్ళు వచ్చే పర్పస్ని బట్టి చెప్పండి. వాళ్ళు ఏదైనా అర్జెంట్ పని మీద వస్తున్నా కూడా మీరు రావద్దు అని చెప్పలేం కదా. అవి చూసి ఎవరితో ఎలా హ్యాండిల్ చేయాలనేది చేసుకోండి. నీ చెప్తున్నావు, నువ్వు ప్లాన్ చెప్తున్నావు, టైం టేబుల్ చెప్తున్నావు, నువ్వు ఫాలో అవుతావా అని ఎవరైనా నన్ను క్వశ్చన్ అడిగితే నేను చెప్తున్నా కదా, నేను ఒక్కొక్క రోజు ప్లాన్ వేసుకుంటే ఆ ప్లాను అసలు అంటే నేను ఈరోజు ఖచ్చితంగా చదవాలి, ఎట్లనైనా చదవాలి అనుకున్న రోజు అసలు పుస్తకం పట్టని సందర్భాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క రోజే చదవట్లే, నేను లేని ఎప్పుడు ఈ పని అది ఇది అవుతుంది అనుకున్న రోజు, ఏం చదువుతాము అని నిరుత్సాహపడ్డ రోజు బుక్ తీసి గంటలు గంటలు చదివిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు తారుమారు అవుతూనే ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలిచినట్టు అనుకున్న ప్లాను ఒక్కొక్కసారి కావచ్చు, కాకపోవచ్చు. నేను వేసుకున్న టైం టేబుల్ కుదరవచ్చు, కుదరకపోవచ్చు. ఇవన్నీ సగటు మనిషికి తప్పని తిప్పలు. ఏదో ఒక విధంగా మేనేజ్ చేయడమే తప్ప మనం చేసేది ఏమీ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.